సమంత నాగచైతన్య గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. వీరు ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరి అంగీకారంతో విడిపోయిన విషయం తెలిసిందే. ఇక వీరు డివోర్స్ తీసుకున్నప్పటి నుంచి వీరికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే, బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఏమ్మాయి చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఈ మూవీతోనే అక్కినేని నాగచైతన్య సమంతకు మంచి స్నేహం ఏర్పడింది. చివరకు ఆ స్నేహమే ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. వీరిద్దరూ చాలా రోజుల పాటు ప్రేమలో ఉండి తర్వాత పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల తర్వాత వీరు విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో అటు సమంత అభిమానులు ఇటు చైతు అభిమానులు షాక్ అయ్యారు. దీంతో కొందరు శామ్ను ట్రోల్ చేయగా మరికొందరు చైతును ట్రోల్ చేశారు. అయితే ఇటీవల నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సమంత అభిమానులు అసలు సమంతకు పరిచయం కాకుండా ఉంటే బావుండు, తన లైఫ్ డిస్టర్బ్ చేశారంటూ తెగ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఏమ్మాయ చేసావే సినిమాను గౌతమ్ మీనన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కథను తాను మహేష్ బాబును ఊహించుకుని రాసినట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. వాస్తవంగా ఏమ్మాయ చేసావే సినిమా కథను మహేష్ బాబును ఊహించుకుని రాశాను. ఆయన కూడా కథ బాగా నచ్చింది. కానీ తన ఇమేజ్ కి అది సూట్ కాదు అనే ఉద్దేశంతో ఆ మూవీకి మహేష్ బాబు నో చెప్పారంటూ చెప్పింది. దీంతో సమంత అభిమానులు ఏమ్మాయ చేసావే సినిమా మహేష్ బాబు ఓకే చేసి ఉంటే సమంత నాగచైతన్యకు పరిచయం కాకపోయేది. వీరిద్దరూ వివాహం చేసుకోకపోయేవారు. ఎవరి లైఫ్ వారికి హ్యాపీగా ఉండేది అంటూ ముచ్చటిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.